కొంచెం పైకెళ్తే తల పొగరెక్కుతుంది అనుకుంటా. అహంభావం నెత్తికెక్కుతుంది అనుకుంటా. అమెరికా అణచేస్తుందంటూ రెచ్చిపోయి పైకెళ్ళినటువంటి చైనా ఇప్పుడు దానికంటే అణచివేత ధోరణి అవలంబిస్తోంది. అమెరికా వాడు గనక ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని బూతులు తిట్టినట్టు లేకపోతే అందరు దేశాధ్యక్షుల గురించి కారు కూతలకు వస్తే ఇప్పుడు ప్రపంచం అంతా వాళ్ళని దూరం పెట్టుకుని ఎవడి పనాడు చేసుకుంటున్నాడు. చివరికి సన్నాసుల్లాగా మిగులుతున్నారు. సన్యాసులు కాదు, సన్నాసులు అంటే పనికి మాలినోళ్ళ. చైనా ఇప్పుడు అదే ధోరణి అనుసరిస్తుందా తెలియదు. ఎందుకంటే తాజాగా జపాన్కి సంబంధించినటువంటి మేజర్ ఇంటెలిజెన్స్ నిర్ణయం ఒకటి తీసుకున్నారు. దాన్ని చైనా తప్పుపట్టింది. ఏంటయ్యా అంటే జపాన్ పార్లమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ తీసుకురావాలి. దానికి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు. నేషనల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేటువంటి దానికి అనుబంధంగా ఉంటుంది. 1952 తర్వాత సొంతగా జపాన్ తమ రక్షణ కోసం తీసుకున్న కీలకమైనటువంటి నిర్ణయం. అది చైనాతో ఈ మధ్య కాలంలో థ్రెట్ల కారణంగా సుంకోసి దీవులు నావంటం, జపాన్కి సంబంధించినటువంటి జలాలలోకి చైనా షిప్పులు రావటం, అట్లాగే జపాన్కి సంబంధించినటువంటి దీవుల్లోకి చైనాకి సంబంధించినటువంటి షిప్పులు రావడం, వీటి నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు చైనా దాన్ని తప్పుపడుతుంటే జపాన్ మీకు అర్హత లేదు ఇండో పసిఫిక్ సెక్యూరిటీ విషయంలో, మా హక్కు మాది అని తేల్చి చెప్పింది.